सभी हिंदी मित्रों को शुभ शाम। कल पिछले कक्षा में हिंदी व्याकरण की थोड़ा सा जानकारी प्राप्त किया गया है। अभी डिटेल्ड में నిన్న మనం హిందీ వ్యాకరణం గురించి చిన్న పరిచయ వేదిక చేసుకున్నాము. ఆ పరిచయంలో భాగంగా వ్యాకరణం అంటే ఏమిటి, భాష అంటే ఏమిటి, వ్యాకరణంలో ఉండే మూలతత్వాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ మూలతత్వాల్లో మొట్టమొదటిదైనటువంటి వర్ణ విచార్ ఏంటంటే ఇది వర్ణ విచార్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వర్ణ అంటే నిన్ననే చెప్పుకున్నాము, వర్ణ అంటే అక్షరము, అంటే నాశనము కానిది. మన హిందీ మెథడాలజీ ప్రకారం అయితే వర్ణ అంటే రంగ్, రూప్, ఇలాగ రకరకాల అర్థాలు ఉన్నాయి. అయితే వ్యాకరణంలో కూడా వర్ణ అంటే అర్థం ఏంటంటే అక్షరము. అక్షరము అంటే అర్థం ఏమిటంటే నాశనము కానిది, క్షరము కానిది. క్షరానికి ఆయన ఉపసర్గ జోడిస్తే అక్షరం అయింది. అక్షరము అంటే అర్థం ఏంటంటే నాశనము కానిది, స్థిరముగా ఉండేది. దానినే మనం ఏమంటాము అంటే వర్ణ అంటాం. అయితే మన హిందీ వర్ణమాల తీసుకున్నట్లయితే హిందీ వర్ణమాల అనేది కొన్ని అక్షరాల సమూహం అందులో ఉంది. ఆ అక్షరాలని మనము 3 భాగాలుగా విభజించుకుంటున్నాం. మన తాలూకా డిఎస్సి కంటెంట్ ప్రకారము, డిఎస్సి వ్యాకరణం ప్రకారము ముఖ్యంగా 3 భాగాలు. అవి ఏంటి అంటే 1 స్వర్, 2 వ్యంజన్, 3 సంయుక్తాక్షర్. గుర్తుంచుకోండి, ఏంటంటే 1 స్వర్, 2 వ్యంజన్, 3 సంయుక్తాక్షర్. ఇవన్నీ కలిపి మనకి హిందీ భాష యొక్క వర్ణమాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు, వర్ణమాల యొక్క రకాలు, వర్ణమాల యొక్క భాగాలు. అయితే మీ అందరికీ కూడా తెలుసు స్వర్ అంటే ఏమిటి. స్వర్ అంటే స్వతంత్రంగా పలికేవి. స్వర్ అంటే ఏంటండి? స్వతంత్రంగా పలికేవి. అంటే అక్షరం యొక్క సహాయము లేకుండా స్వయంగా ఉచ్చరించబడినటువంటి వాటినే స్వర్ అంటారు. అవి మీకు తెలుసు, మన హిందీ వర్ణమాలలో ఆ నుంచి ఎంతవరకు ఉన్నాయంటే అహా వరకు ఉన్నాయి. ఆ నుంచి ఆ, ఈ, ఉ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఇవన్నీ కూడా మనకి హిందీలో స్వర్ అంటాం. ఆ, ఈ, ఉ, రి, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అంటే స్వరాన్ని ఎన్నండి? 13 అక్షరాలు. స్వరాన్ని ఎన్ని అక్షరాలు? 13 అక్షరాలు. స్వరం అంటే ఏంటి మనం చెప్పుకున్నాము? స్వరం అంటే స్వతంత్రంగా పలికేవి. వేరే అక్షరం యొక్క సహాయము లేకుండా స్వతంత్రంగా ఉచ్చరించే వాటిని స్వరం అంటారు. మన హిందీ వ్యాకరణం ప్రకారము స్వర్ అనేది 13. అయితే ఈ స్వర్లు 13 అయినప్పటికీ మళ్ళీ ఈ స్వర్లలో కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ స్వర్లలో కొన్ని భేదాలు ఉన్నాయి. స్వర్లలో కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే మళ్ళీ మనం తీసుకున్నట్లయితే స్వర్ అనేది ముఖ్యంగా 2 రకాలు. ఎన్ని రకాలండి? స్వర్ అనేది కేవలం స్వర్ అనేది 2 రకాలు. స్వర్ అనేది ఎన్ని రకాలండి? 2 రకాలు. స్వర్ అనేది 2 రకాలు.
ఏంటి అంటే హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్. అంటే ఈ స్వర్లు ముఖ్యంగా రెండు రకాలు, హ్రస్వ దీర్ఘ. అయితే దీనికి కూడా ఈ స్వర్లకు కూడా రకరకాలుగా ప్రయత్నాన్ని బట్టి విభజించవచ్చు. ప్రయత్నం అంటే పలికే సమయం అన్నమాట. ఏకమాత్రిక స్వర్, ద్విమాత్రిక స్వర్ అంటారు. హ్రస్వ స్వరం ఏమంటారంటే ఏకమాత్రిక్. అంటే ఒక్క మెట్టకాయ కొడతాం తెలుసు కదా మీకు, ఆ టైంలో పలికే వాటిని ఏకమాత్రిక, దానికి రెప్పపాటు అని కూడా అంటారు. ద్విమాత్రిక్ అంటే ఒకటి కంటే ఎక్కువ, ద్విమాత్రిక్ స్వర్. హ్రస్వ స్వర్ లేదా దీర్ఘ స్వర్, ఏకమాత్రిక్ స్వర్ లేదా ద్విమాత్రిక్ స్వర్. ఇంకా మూడోది మూలు స్వర్. మూలం అంటే మొట్టమొదటి స్వరం, మూల్ అంటే మూలమైనటువంటివి. సంధి స్వర్. సంధి అంటే మీ అందరూ తెలుసుకోండి. సంధి అంటే కలయిక. సంధి అంటే అర్థం ఏంటి చెప్పండి? కలయిక. ఇవే మనం స్వర గురించి కంప్లీట్గా నాలెడ్జ్ నేర్చుకుంటాం. అయితే స్వర్లు అనేవి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి హ్రస్వ స్వర్, రెండు దీర్ఘ స్వర్. దానికే మరొక పేరు ఏంటంటే ఏకమాత్రిక్ స్వర్, ద్విమాత్రిక్ స్వర్. దానికే ఇంకొక పేరు ఏంటంటే మూలస్వర్, సంధి స్వర్. ఇవన్నిటినీ కూడా స్వరాల తాలూకా రకాలకి ఉండే పేర్లు. అయితే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? స్వరాలు అనేవి ఎన్ని చెప్పుకున్నాం మనం చెప్పండి? 13 అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఈ 13 స్వరాలు తీసుకున్నట్లయితే కొంతమంది వ్యాకరణవేత్తలు కొన్ని వ్యాకరణ పుస్తకాల్లో చిన్న సమస్య ఉంది. ఏంటి అంటే అహా ఏవైతే మనం చెప్పుకున్నామో లాస్ట్లో ఈ రెండింటినీ కూడా స్వర్ల కిరకుండా అయోగవా లేదా అసంగత్ అంటారు. ఏమంటారంటే అమ్మహాకి అయోగవా లేదా అసంగత్ అంటారు. అంటే కొంతమంది వ్యాకరణవేత్తలు ఏం చేస్తారంటే ఈ రెండింటినీ కూడా స్వరంలో కాదు. ఎందుకంటే స్వరంలో కాదు, అమ్మ అనేది పలకాలంటే స్వరం ఉండాలి, అలాగే వ్యంజనం ఉండాలి. అహా అనేది పలకాలంటే స్వరం ఉండాలి, వ్యంజనం ఉండాలి. అందుకే వీటిని అమ్మని అనుస్వరని, అహాని విసర్గ అని చెప్పేసి దానికి ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. అయితే మన 6వ తరగతి కంటెంట్ టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకున్నట్లయితే, మన తాలూకు జనరల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ ప్రకారం తీసుకున్నట్లయితే ఇవి కూడా మనకి అచ్చులే. ఎందుకంటే అక్కడ పలికే అహ అనేవి కూడా అచ్చుల కింద మనం తీసుకుంటాం. అందుకే 13 స్వరాల ప్రకారం మన తాలూకా మన తాలూకా కంటెంట్ ప్రకారం. కానీ కొంతమంది వ్యాకరణవేత్తలు ఏమంటారు 11 అంటారు. ఏదేమైనప్పటికీ మనకి మన తాలూకా డిఎస్సికి సరిపడినట్టుగా మన స్టేట్ సిలబస్ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి 13 ప్రామాణికం. స్వరం నుండి 13. అయితే ఆ స్వరంలో మనం చెప్పుకున్నాం కదండి, రెండు రకాలుగా ఉన్నాయని చెప్పేసి. ఒకటి హ్రస్వ స్వర్, రెండు దీర్ఘ స్వర్. దానికి హ్రస్వ స్వరకి ఇంకో పేరు ఏకమాత్రిక స్వర్, దానికే మరొక పేరు మూల స్వర్. అలాగే దీర్ఘ స్వరికి ఇంకొక పేరు ద్విమాత్రిక స్వర్, అలాగే సంధి స్వర్. మీకు ఆల్రెడీ చెప్పాను, మూలు సంధి. మూలు అంటే మూలమైనటువంటివి, సంధి అంటే అర్థం ఏంటంటే రెండు స్వర్ల కలయిక వల్ల ఏర్పడేదని సంధి అంటారు. ఏకమాత్రిక్ అంటే ఒక రెప్పపాటు టైంలో పలికేవి. ద్విమాత్రిక్ అంటే అర్థం చెప్పండి, ఒక రెప్పపాటు కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని ప్రయత్నంగా అనుగుణంగా మనం చెప్తాము ద్విమాత్రిక్ అని చెప్పేసి. అలాగే హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్. హ్రస్వ అంటే తెలుసు కదా మీకు, చిన్నవి. దీర్ఘ అంటే బాగా దీర్ఘం తీసి పలికేవి. సింపుల్గా ఆ, ఈ, ఊ, ఊ. అందుకని చెప్పేసి హ్రస్వ స్వర్, దీర్ఘ స్వరం తీసుకున్నాం. అయితే ఈ హ్రస్వ స్వర్ లేదా ఏకమాత్రిక స్వరు లేదా మూల స్వరు ఏమిటయ్యా అంటే ఏమిటి? హ్రస్వ స్వరు లేదా ఏకమాత్రిక స్వరు లేదా మూల స్వర్. అవి ఏమిటి అంటే, ఒకటి ఆ, ఏంటండి? ఒకటి ఆ, రెండు ఈ, మూడు ఊ, నాలుగు రి. ఒకటి ఆ, రెండు ఈ, మూడు ఊ, నాలుగు రి.
ఈ నాలుగిటిని కూడా మనం ఏమంటాము అంటే మనం మూల స్వరం అని చెప్పేసి అంటాం. ఇవే మొట్టమొదటివి. మరి రెండవదైనటువంటి మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి అంటే దీర్ఘ స్వరం. ఏంటి? వాటిని ద్విమాత్రిక స్వరం అంటారు, అలాగే సంధి స్వరం అని కూడా అంటారు. అవి ఏమిటి అంటే ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి ఏంటంటారంటే వీటిని ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని ఏమంటారు అంటే వీటిని ద్విమాత్రిక్ లేదా దీర్ఘ స్వర్ లేదా సంధి స్వర్ అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, దీర్ఘ స్వరం అంటే దీర్ఘం ఆ, ఈ, ఊ దీర్ఘాలు వస్తున్నాయి. ద్విమాత్రిక్ అంటే పలకడంలో కూడా ఎక్కువ టైం పడుతుంది. అలాగే సంధి స్వరం ఎందుకు అన్నామంటే మీకు చెప్పాను, ఆ అనేది పలకాలంటే ఏం వస్తుంది చెప్పండి? ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. అంటే ఈ రెండు కలవడం, సంధి అంటే అర్థం ఏంటంటే ఆ ప్లస్ ఆ కలిస్తే ఏర్పడిన దాన్ని ఏమంటాము అంటే మనం ఆ అంటాము. అదే మనకేమవుతుందంటే దీర్ఘ స్వరం అంటాం, సంధి స్వరం అంటాం, లేదా ద్విమాత్రిక స్వరం అని చెప్పేసి అంటాం. అయితే మేషాలు, మరి ఇక్కడ మనకి స్వరంలో మీరు చెప్పారు 13 అని చెప్పారు, మరి హ్రస్వ స్వరాలు 4 అని చెప్పారు, దీర్ఘ స్వరాలు 7 అని చెప్పారు. మరి మిగిలిన 2 ఏమిటి అంటే అవి స్వర్లే కానీ వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. అవి అయోగవాహ్ లేదా అసంగత్. అయోగవాహ్ లేదా అసంగత్. అర్థమైంది అనుకుంటాను. ఇది స్వరకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం. ఈ స్వర జ్ఞానం, స్వరాల గురించి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి హిందీ వర్ణమాలలో స్వరం లేకుండా మిగతా జ్ఞానం రాదు. వ్యంజనం పలకాలి అంటే కా పలకాలంటే ఆ సహాయం తీసుకోవాలి. అందుకని స్వరాల గురించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత మాత్రమే మనం వేరే టాపిక్లోకి వెళ్ళాలి. సో ఇది వర్ణ విచారణలో వర్ణమాలలో మొదటి భాగమైనటువంటి స్వర యొక్క చిన్న క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. 1 and all.